హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కథ సుదర్శనుడి కథ. ఇది నేను దేవీ భాగవతంలో చదివాను. అమ్మవారి మహిమ గురించి చెప్పు సందర్భంలో వ్యాస మహర్షి జనమేజయుడికి ఈ కథ చెప్పారు. పూర్వం ధ్రువసంధి అనే మహారాజు అయోధ్యను పాలిస్తున్నాడు. ఆయనకు మనోరమ, లీలావతి అని ఇద్దరు భార్యలు. వారిలో మొదటి భార్య అయిన మనోరమకు సుదర్శనుడు, రెండవ భార్య అయిన లీలావతికి శత్రుజిత్తు అనే పుత్రులు కలిగారు. ఒకనాడు ధ్రువసంధి వేటకు వెళ్లి ఒక సింహాన్ని చంపి ఆ సింహం పంజా దెబ్బకు తాను మరణించాడు. అప్పుడు పెద్దలు పెద్దవాడైన సుదర్శనుడికే రాజ్యం అప్పగించాలని అన్నారు. అందుకు సుదర్శనుడి తాత అయిన శూరసేనుడు సమర్థిస్తూ మనవడికి అండగా ఉన్నాడు. అందుకు కోపించి శత్రుజిత్తు తాత అయిన యుధాజిత్తు వచ్చి నా మనవడికే రాజ్యం దక్కాలి అని రాజ్యలోభంతో తన మనవడికి అండగా నిలబడ్డాడు. ఇక వారి మధ్య మాటలు పెరిగి కొట్లాటకు దారి తీశాయి. యుద్ధం ప్రారంభమైపోయింది. తాతలిద్దరూ అతి దారుణంగా కొట్టుకున్నారు. ఆ యుద్ధంలో శత్రుజిత్తు తాత అయిన యుధాజిత్తు సుదర్శనుడి తాత అయిన శురాసేనుణ్ణి చంపేశాడు. అప్పుడు మనోరమ తన తండ్రి శురాసేనుడు మరణించడాన్ని తెలుసుకొని ఇలా బాధపడింది. లోభం చాలా చెడ్డది. ఎంత మంచి వారినైనా అది క్షణంలో వశం చేసేసుకుంటుంది. లోభానికి వశుడైన రాజు ధర్మానికి కట్టుబడి ఉండకుండా ఎన్ని దారుణాలైనా చేసేస్తాడు. ఈ పాపిష్టి లోభం ఎంత పెద్ద పాపాలనైనా చేయిస్తుంది. లోభానికి వశుడైన మానవుడు తల్లిదండ్రులను, అన్నదమ్ములను, తన వారిని, గురువులను కూడా వెనక ముందు చూసుకోకుండా చంపేస్తాడు. తినకూడనివి తింటాడు, వెళ్ళకూడని చోటికి వెళ్తాడు. లోభానికి వశుడైన వాడు ఏ పని చెయ్యటానికైనా సరే వెనుకడుగు వెయ్యడు. చివరికి స్వధర్మాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు. అదే విధంగా దుర్మార్గుడైన ఈ యుధాజిత్తు రాజ్యలోభంతో నన్ను, నా కుమారుణ్ణి కూడా చంపేస్తాడు అని మనోరమ ఆలోచించి బాధపడుతూ సైరంధ్రితో కలిసి విదలుడు అనే ఒక నపుంసక మంత్రి సహాయాన్ని తీసుకుని పసివాడైన సుదర్శనుణ్ణి పట్టుకొని కోట నుండి బయటపడింది. రథంలో వెళ్తుండగా దారిలో దొంగలు వారిని హఠాత్తుగా చుట్టుముట్టి వారి నుండి ఆభరణాలు, ధనాన్ని దోచుకున్నారు. రథాన్ని కూడా వదలకుండా లాక్కొని దానిలోనే వెళ్లిపోయారు. అప్పుడు మనోరమ పుత్రుడితో కలిసి అక్కడే ఉన్న భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళింది. ఆర్తులను రక్షించటం వల్ల కలిగే పుణ్యం యజ్ఞం చేసిన ఫలం కంటే కూడా చాలా గొప్పది అని తన కథంతా చెప్పి మహర్షి కాళ్ళు పట్టుకుంది. భరద్వాజ మహర్షి ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు. ఈ విషయం యుధాజిత్తుకు తెలిసి శత్రుశేషం మిగిలి ఉంటే తన మనవడికి రాజ్యం దక్కదని అనుకున్నాడు. సైన్యంతో సహా ఆశ్రమానికి వచ్చాడు. ఈ విషయం తెలిసి మనోరమ ఎంతో భయపడుతూ భరద్వాజ మహర్షి దగ్గరకు వెళ్ళింది. ఓ మహర్షి, శరణు శరణు. యుధాజిత్తు లోభి. లోభం మనస్సులోకి ప్రవేశించిన వాడికి పాపం అంటే భయం ఉండదు, పరలోకం అంటేనూ భయం ఉండదు. త్రికరణ శుద్ధిగా పరుల సొమ్మును కాజేసి నరకంలో పడతారు. లోభ మోహాలకు వశులైన మానవులు చేసిన సత్కర్మలన్నీ వ్యర్థాలు అవుతాయి. లోభి అయిన ఈ యుధాజిత్తును వెనక్కు పంపించు అని ప్రార్థించింది. భరద్వాజ మహర్షి అలాగే అని యుధాజిత్తు దగ్గరికి వెళ్ళి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నా కోపానికి గురి అవుతావు అన్నాడు. అప్పుడు యుధాజిత్తు మంత్రులతో చర్చించి మహర్షికి భయపడి వెనక్కు వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు రాణి గారిని సుదర్శనుని చూద్దామని నపుంసకుడైన విదలుడు మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ముని బాలకులందరూ ఆ విదలుడిని చూసి క్లీబా అంటే నపుంసకుడా అని గేలి చేశారు. అప్పుడు అక్కడే ఉన్న సుదర్శనుడు ఈ పదమేదో బాగుందే అనుకున్నాడు. క్లీబా అన్న పదంలో బాను తీసేసి అక్కడ సున్నాను చేర్చుకుని క్లీం అన్నాడు. అది అమ్మవారి బీజాక్షరం, కామరాజ బీజాక్షరం. దానినే దీక్షగా సుదర్శనుడు జపించాడు. జపిస్తూనే ఆటలాడాడు, జపిస్తూనే నిద్రించాడు. అయితే బాల సుదర్శనుడికి మాత్రం అది అమ్మవారి బీజాక్షరం అని తెలీదు. 11 ఏళ్ల వయసు వచ్చింది. భరద్వాజ మహర్షి సుదర్శనుడికి ఉపనయనం చేశాడు. ఇంతలో అమ్మవారి కామరాజ బీజాక్షర మహిమతో అతడికి సకల విద్యలు వచ్చేశాయి. ఒక రోజున సుదర్శనుడి ఎదుట అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. అమ్మవారు ఎర్రటి వస్త్రాలను ధరించి ఉంది, ఎర్రటి రంగుతో ఉంది, ఎర్రటి ఆభరణాలను ధరించి వెలిగిపోతోంది. గరుడ వాహనం మీద ఎక్కి వైష్ణవీ శక్తిగా దర్శనమిచ్చింది. సుదర్శనుడు ఆ తల్లికి నమస్కరించాడు.
అమ్మవారు సుదర్శనుడికి ఒక ధనస్సును బాణాలను ఉన్న అమ్ముల పొదిని ప్రసాదించి ఆశీర్వదించి మాయమైపోయింది. తర్వాత శృంగబేరపురం నుంచి ఒక కిరాతుడు వచ్చి ఒక రథాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా కాశీరాజు సుబాహు కుమార్తె అయిన శశికళకు ఒక రోజున అమ్మవారు కలలో కనిపించి సుదర్శనుడే నీకు భర్త అవుతాడు అని చెప్పి మాయమైపోయింది. ఆనాటి నుండి శశికళ అమ్మవారి మాట మీద నమ్మకం పెట్టుకుంది. సుబాహువు ఒక మంచి శుభముహూర్తాన తన కూతురుకు స్వయంవరం ప్రకటించాడు. అమ్మవారి ప్రేరణతో ఇటు సుదర్శనుడు భరద్వాజ ముని అనుమతి తీసుకుని తన తల్లితో కలిసి రథం మీద కాశీ రాజ్యానికి వెళ్ళాడు. రాజులందరూ వచ్చి స్వయంవర సభలో కూర్చున్నారు. యుధాజిత్తు కూడా తన మనువడైన శత్రుజిత్తుతో కలిసి వచ్చి కూర్చున్నాడు. ఈ లోపల శశికళ తండ్రితో నేను స్వయంవరానికి రాను, సుదర్శనుడికే పెళ్లి చేసుకుంటాను అన్నది. సుబాహు సరే అని స్వయంవరం రేపటికి వాయిదా వేయటం జరిగింది అని రాజులందరికీ సర్ది చెప్పి పంపించాడు. యుధాజిత్తు మాత్రం తెరవనిక ఏదో కుట్ర జరుగుతోందని భావించి రాజులందరినీ కూడగట్టడం ప్రారంభించాడు. రాజులు అతడికి సర్ది చెప్పి సుదర్శనుని పిలిచి మాట్లాడారు. సుదర్శనుడు వారితో, అయ్యా, అమ్మవారు పంపిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను తప్పితే కోరికతో మాత్రం ఇక్కడికి రాలేదు. నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు, దుఃఖం లేదు, భయం లేదు. చండికాదేవి ఆశీస్సులతోనే ఇక్కడికి వచ్చాను. నా పట్ల ఎవరికైనా శత్రుత్వం ఉంటే వాడు మాత్రం తప్పకుండా ప్రతిఫలాన్ని అనుభవిస్తాడు అన్నాడు. అందుకు రాజులు సంతోషించి వెళ్ళిపోయారు. కాశీ రాజైన సుబాహు మాత్రం ఆ రాత్రికి రాత్రే శశికళను సుదర్శనుడికి ఇచ్చి పెళ్లి చేసి తన రాజ్యంలోనే ఉంచుకున్నాడు. ఈ విషయం తెలిసి యుధాజిత్తు శత్రుజిత్తు మిగిలిన రాజులు మండిపోయి సమయం చూసి దెబ్బ కొడదాం, సుదర్శనుని వధించి శశికళను ఎత్తుకుపోదాం అనుకుంటూ కోపంగా వెళ్ళిపోయారు. 6 రోజులు గడిచాయి. సుదర్శనుడు తల్లిని భార్యను వెంట పెట్టుకుని అమ్మవారి కామరాజ బీజాక్షర మంత్రాన్ని జపిస్తూ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు. దారిలో యుధాజిత్తు శత్రుజిత్తు వారి పక్షం రాజులు సుదర్శనుడిని ఎదుర్కొన్నారు. వారికి భయంకరమైన యుద్ధం జరిగింది. అప్పుడు కాశీరాజైన సుబాహు వచ్చి సుదర్శనుడికి అండగా నిలిచి యుద్ధం చేశాడు. ఇంతలో హఠాత్తుగా చండికాదేవి యుద్ధ భూమిలో ప్రత్యక్షమై యుధాజిత్తు శత్రుజిత్తులతో యుద్ధం చేసి వారిని సంహరించేసింది. అందుకు కాశీరాజైన సుబాహు ఎంతో సంతోషించి అమ్మవారిని స్తుతించాడు. అమ్మా, నీ భక్తుడైన సుదర్శనుడు నాకు అల్లుడు కావటంతోనే నీ దర్శనం నాకు లభించింది. నేను ధన్యుణ్ణయ్యాను అని నమస్కారం పెట్టాడు. అమ్మవారు వరం కోరుకోమనగా సుబాహువు, అమ్మా, నీ పట్ల నాకు నిశ్చలమైన భక్తి ప్రసాదించు, నా కాశీ నగరంలో దుర్గాదేవిగా స్థిరంగా నివసించు అని కోరాడు. అమ్మవారు అలాగే అని వరపించింది. తర్వాత సుదర్శనుడు అమ్మవారిని ఇలా ధ్యానించాడు. అమ్మా, నీ దయకు అవధులు లేవు. భక్తులు కాని వారిని కూడా కాపాడే ఒకే ఒక కృపనిధివి నువ్వే. భక్తులను అనుగ్రహించే దేవతలు చాలా మంది ఉన్నారు, కానీ భక్తులు కాని వారిని కాపాడే తల్లివి నువ్వు ఒక్కతివే. అది నీ వ్రతం, నీ దీక్ష. అమ్మా, ఆజ్ఞాపించు, నువ్వు ఏమి చెబితే అదే చేస్తాను అన్నాడు. అమ్మవారు, సుదర్శన, నన్ను పూజిస్తూ ఉండు, నీ రాజ్యం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో విశేష అర్చనలు చెయ్యి. శరత్కాలంలో నవరాత్రులలో నన్ను శ్రద్ధగా ఆరాధించు. చైత్ర, ఆషాఢ, ఆశ్వాయుజ, మాఘ మాసాలలో నన్ను విశేషంగా పూజించిన వారిని నేను విశేషంగా అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి మాయమయ్యింది. సుదర్శనుడు రాజ్యానికి చేరి అమ్మవారి మాట పాటించి తరించాడు. ఈ కథ ద్వారా లోభానికి వశులు కాకూడదు. ఆర్తులను రక్షించటం యజ్ఞఫలం కన్నా గొప్పది. సాధువులతో శత్రుత్వం పెట్టుకుంటే కులనాశనం జరుగుతుంది. నరజన్మ స్వర్గ మోక్షాలకు రహదారి వంటిది అనే ధర్మ సూక్ష్మాలను మనం గ్రహించాలి. వ్రతాలలో దేవీ నవరాత్ర వ్రతం ఉత్తమమైనది. ఈ వ్రతాన్ని ఆచరించటంతో ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి, మంచి సంతానం కలుగుతుంది, ఆయురారోగ్యాలు లభిస్తాయి. విద్య కోరేవాడికి విద్య లభిస్తుంది, ధనం కోరేవాడికి ధనం లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజులలో అమ్మవారిని పూజించిన స్త్రీలకు వంధ్యత్వం అనగా పిల్లలు పుట్టకపోవటం అనేది ఉండదు, వైధవ్యం కలగదు. ఉత్తమమైన దేవీ నవరాత్రి వ్రతాన్ని ఆదరించే వాడికి స్వర్గ సుఖాలు లభిస్తాయి.